ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మార్క్స్ వార్త 12:32-40 వరకు. ఆ శాస్త్రి బోధ కూడా బాగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమించుటయు ఒకడు తను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకంగా ఉత్తరమిచ్చినని గ్రహించి నీవు దేవుని రాజ్యముకు దూరంగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయన ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పానని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయన ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండ్రి. మరియు ఆయన వారికి బోధించి ఇట్లను శాస్త్రులను గురించి జాగ్రత్త పడి వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను సంత వీధుల్లో వందనములను సమాజ మందిరములు అగ్రపీఠములు ఇందుల్లో అగ్రస్థానములు కోర్చు విధవరాండ్ల ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరీ విశేషంగా శిక్ష పొందుదురు. నేను ఇప్పుడు ఒక శాస్త్రి అడిగాడు కదా, ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏమంటే దేవుడు చెప్పారు కదా యేసయ్య, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో దేవుడిని సేవించాలని. అంటే పూర్ణంగా దేవుడినే సేవించాలి. ఇక్కడ ఈయనకో పూజ చేసి ఇక్కడ ప్రార్థన చేసి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకో పూజ చేస్తానని ఇంకొకళ్ళ స్థానం ఇవ్వకూడదు. ఇంకా ఈ హృదయంలో పూర్తిగా యేసుక్రీస్తు ప్రభుకే ఇవ్వాలి, పూర్ణ హృదయంతో ఆయన సేవించడం. అలాగే పొరుగు వారిని కూడా మన వల్లే ప్రేమించాలన్నమాట. అప్పుడు ఏ తప్పులు జరగో, మనకి చెడ్డ జరిగితే ఎంత బాధపడతాం, అలాగే బయట వాళ్ళకి జరిగినా బాధపడతాం పొరుగు వాడిని ప్రేమించినట్లయితే. కనుక అలాంటి మంచి ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఇతను అన్నాడు, ఈ రెండు చాలా సర్వాంగ హోమముల కంటే గొప్ప ఆజ్ఞలు ఇవి పాటించడం చాలా మంచిదని ఈ శాస్త్రి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు అని చెప్పారు అతనితో. ఇప్పుడు సర్వాంగ హోమములని ఎక్కడుందంటే నిర్మాకాండం 29:16 ఉంటుంది. ఒక గొర్రెను బలి ఇచ్చినప్పుడు దాని అవయవాలు విడదీసి అన్ని అవయవాలు కూడా హోమంగా బలి ఇవ్వాలని ఉంది, దహన బలి చేయాలి. కనుక వాటికంటే గొప్పదే ఇలాగ పొరుగువారిని ప్రేమించడం, దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించడం, ఇవన్నీ ఈ ఆజ్ఞలు పాటించడం గొప్పవి. బలుల కంటే ఇలా నీతిగా జీవించడం గొప్పవని అక్కడ దాని అర్థం చెప్పబడింది. అలాగా యేసుక్రీస్తు ప్రభు గురించి 110వ కీర్తన 1లో ఉంటుంది, నీ శత్రువులు నీ పాదపీఠం దగ్గర నీ పాదాల దగ్గర పాదపీఠంగా ఉంచేదాకా నువ్వు నా కుడి పార్శ్వం కూర్చోమని తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నారంటే ప్రభువు నా ప్రభుతో చెప్పాను. తండ్రి గారు కుమారుడు కూడా ప్రభువులు ఇద్దరు. ఆమేన్.